ఈరోజు ఎవరన్నా కానీ కొబ్బరి తీసుకొని నిద్ర కొడతా ఉంటే భయపడిపోయి గుండె ఆగిపోతుంది. అవునా కాదా? అలాంటిది ఒక కొబ్బరికాయ కాదు, కంటిన్యూగా 10 కాయలు కొడతా ఉంటే ఏమీ లెక్క పెట్టుకోకుండా దేవుణ్ణి తలుచుకొని సంకల్పంతో అసలు కనకదాసే వాళ్ళకు పూనకం వచ్చి అది భరించే శక్తి వచ్చిందంటే అది యొక్క కనకదాసు మహత్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది గొప్ప వరం. అలాంటి వరాన్ని ఇచ్చినటువంటి కనకదాసుని మనం అందరం కూడా స్మరించుకోవాలి. మీ దేవతలు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు కొరబ అంటే మనం ముఖ్యంగా చేసే పని గొర్రెలు మేపుకోవడం, రెండోది కంబళ్ళు తయారు చేయడం. అందుకే ఇప్పుడు కూడా నాకు వస్తారే కంబళ్ళి ముందు ఇచ్చారు. అంటే గుర్తుగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం మన నాగరికతను మరిచిపోతే మనం మనుషులం కాదు. అయితే మన నాగరికతను గుర్తుపెట్టుకొని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం. అదే తమ్ముడు చెప్పాడు, ఐటీని నేను ప్రమోట్ చేస్తే ఈరోజు కొరబ కులస్తుల్లో కూడా చాలా మంది ఐటీ చేసుకొని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారో అది నేను ఈ కులస్తులందరికీ ఒకరికి కాదు, ఈరోజు మొత్తం తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి పెద్ద వెపనది. నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా. సెల్ ఫోన్ పెట్టుకొని మా చెల్లెమ్మలు అయితే శుభ్రంగా నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు, లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అవసరం ఇంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. టెక్నాలజీ అంత పవర్ఫుల్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇక్కడ 1 ఎకరా 7 సెంట్లు భూమి ఇచ్చాం, 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది, సినిమా కూడా అయిపోయింది, రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరు అంటున్నాడు ఆ తమ్ముడు, ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. తమ్ముడు ఆ 70 లక్షలు ఇవ్వాలంటే ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకే సరిపోతా ఉంది, వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి. అది కూడా నువ్వు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి కదా. ఈ పెద్దవాళ్ళకంటే మీ మీద ఎక్కువ భారం పడుతుంది, ఎక్కువ రోజులు బతుకుతారు కాబట్టి ఎక్కువ రోజులు పనులు కట్టాలి, మీరే కట్టాలా, అప్పు మీరే తీర్చాలి. నేను అందుకని ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే అడిగారు, ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్ళు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు. కురబ కులస్తుల సంక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా కూడా దీన్ని పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాంతిపురం మండలంలో శివకూరుపూర్లో 20 లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం. కదిరి ముత్తనపల్లిలో 10 లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం. జరుగు పంచాయతీలో యమనాసనపల్లిలో 20 లక్షలతో కట్టాం. అదే మరి కొటాల్లో 6 లక్షలు, ఇలాంటి వేపూర్లో 7 లక్షల రూపాయలతో కళ్యాణ భవనాలు కట్టాం. గుడిపల్లి మండలం జోగ్యానూరులో కూడా ఒక కమ్యూనిటీ భవన్ నిర్మించాం. ఇంకో పక్కన 14 లక్షల రూపాయలతో బూరుగుమాకులపల్లిలో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే కురబ కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ, మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజికంగా
ఒక శక్తివంత